మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధివిరైవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఈ నెలలో మీకు ఇంకొక 2-3 నెలలు ఈ విధంగానే ఉంటుందండి. బాధపడకండి వృశ్చిక రాశి వారికి. ఆ తర్వాత మీరు ఇండియా ప్రపంచంలోనే జెండా ఎగిరేసి ఆనందంగా జాతీయ గీతాలు పాడుకుంటూ సంతోషంగా ఉండొచ్చు. ఇబ్బందికరంగానే ఉంటుంది. శుభకార్యాల వలన ఇతరత్రా పనుల వలన అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఈ పని నేను చేయలేను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని పోతారు. ఈ కార్యాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మీకు సెంటిమెంట్ వస్తువులను మీకు ముఖ్యమైన మీకు ఉన్నటువంటి ఒక వస్తువులను కొన్నిటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధలు పెరిగిపోతాయి. రుణదాతల చేత మాటలు పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మిసులుకోవాల్సి వస్తుంది. చేసే వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి ఆదాయం ఉన్నప్పటికీ అది మీకు సరిపోకపోవచ్చు. వచ్చిన ఆదాయము ఆ రుణదాతలకు మిత్తి కిందనే ఇచ్చేసి ఇంట్లో పరిస్థితులు చాలా గడ్డుగా పరిస్థితులు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఈ అధికమైనటువంటి ఒక ఆలోచనలు, తరచూ ప్రయాణాలు చేయడము, ఎక్కడ పోతే మంచిగా అవుతుంది, ఏ దేవుడికి దండం పెడితే మంచిగా అవుతుంది, ఎక్కడ ఎవరి సలహా తీసుకుంటే మంచిగా అవుతుంది, ఇలాంటి ఆలోచనలతో తరచూ ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది. మానసికమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చాలా వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇంకా కొద్ది రోజులు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా బాధపడకండి. మీకు నచ్చిన భగవంతుణ్ణి శరణు వేడుకుంటూ అడుగు ముందుకేయడం చాలా మంచిది. చెడువారితో స్నేహితం కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి వారాలను కొంచెం దూరంగా ఉంచడము, నమస్కార బాణంతో అంటే నమస్కారం అని చెప్పి అక్కడికే ఆపేసుకోవడం స్నేహితాన్ని చాలా మంచిది. పెద్దగా స్నేహితం చేయకుండా జీవితాన్ని చేసుకోండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. కుటుంబాన్ని సంతోషపెట్టండి. ఉన్న దాంట్లో తృప్తి పడండి. ఈ నెలలో వచ్చే నెలలో ఎలా విధంగా ఉంటుందో అప్పుడు చూసుకుందాం. తృప్తి పడుతూ ఉంటే కొంతవరకు మీకు మానసికమైన ఒక ఆనందం లభిస్తూ ఉంటుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మనశ్శాంతి అసలు ఉండదు. ఏదో దొంగతనం చేసినట్టుగా ఎప్పుడూ బాధపడుతూ కూర్చోవడము, భయంతో ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల ఈ మనశ్శాంతి లేకపోవడం వల్ల కార్యాలయాల్లో అంటే మీరు చేసే ఆఫీసులలో పని సరిగ్గా చేయక అధికారుల చేత తిట్టు తినడము, మెమోలు అందుకోవడము, లేదా ఉద్యోగ భంగం కావడము, లేదా మీకు సంబంధం లేనటువంటి యొక్క దూర ప్రాంతాలకు స్థానచలనం కావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు బాగా రావచ్చు. కొన్ని అనుకోని ఆపదలలో చిక్కి బాధపడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మొదటి వారంలో జాగ్రత్తగా చాలా అవసరము. మౌనంగా ఉండడం ఎక్కువగా అవసరం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో కొద్దిగా లాభం కనబడుతూ ఉంటుంది. సంకల్పించినటువంటి కార్యక్రమాలు కొన్ని నెరవేరడానికి ఆస్కారం ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, లేదా ఎవరో మీ బంధువులో ఎవరో మీకు సహాయకరంగా ఆ వస్తువులు ఇవ్వడం కానీ జరుగుతుంది.
కాబట్టి రెండవ వారంలో కొద్దిగా సంతోషం కనబడినప్పటికీ మానసికంగా మాత్రం మీరు బాధపడుతూనే ఉంటారు. కొత్త వస్తువులు కొనడానికి ఆస్కారం ఉంది, కానీ కొనేటువంటి ఒక శక్తి మీ దగ్గర లేకపోవచ్చు వృశ్చిక రాశి వారికి. కాబట్టి అప్పులు చేసి రుణం చేసి ఆ వస్తువులు కొనుక్కోకండి. ఇంకో 2 నెలలకు కొనుక్కోవచ్చు, ఇంకో 3 నెలలు, దాని ఒక అత్యవసరమైనటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి వాటి గురించి ఆలోచన చేయకండి, జాగ్రత్తగా ఉండండి రెండవ వారం. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ధైర్యం కోల్పోతారు. మానసికంగా ధైర్యం ఏది కూడా ఉండదు. ఎప్పుడు బాధపడుతూ కూర్చోవలసిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా కోపతాపాలన్నీ కూడా పెరిగిపోతాయి. హద్దు మీరి ప్రవర్తిస్తారు. ఎప్పుడూ విచారంగా ఉంటారు. అంతేకాకుండా ఈ కోపతాపాలు పెరిగిపోవడం వల్ల అసందర్భ ప్రేలాపనలు, అంటే అక్కడ ఉన్న సందర్భం ఒకటి, మీరు మాట్లాడే మాట ఒకటి, దానివల్ల స్నేహితులతోటి ఇటు బంధుమిత్రులతోటి ఇబ్బందులు పడడము, విరోధాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. అసందర్భ ప్రేలాపనలకు ముందు కడిగేయకండి. ఎప్పుడు విచారంగానే ఉండకండి. మానసిక ధైర్యం తెచ్చుకోండి. అనాలోచిత పనులు చేయకండి. పని ఇవాళ కాకుంటే రేపు చేసుకోవచ్చు, కానీ అనాలోచితమైన పనులు చేసి అధికమైన నష్టాలు తెచ్చుకోకండి. 10 మందిలో విలువ పోడగొట్టుకోకండి. జాగ్రత్తగా ఉండండి. అయితే ఉద్యోగస్తులు కొందరు అనాలోచిత కార్యక్రమాలు చేసి ఉద్యోగంలో నుంచి సస్పెండ్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఆ దురలవాటు అనేటువంటిది చెడ్డవారితో స్నేహితం చేయడం వల్ల చెడు అలవాట్లే వస్తాయి. కాబట్టి ఎవడో చెప్పిన మాట విని ఏదో చేయడానికి పోతే ఉద్యోగంలో సస్పెండ్ కావచ్చు, లేదా ఊస్టింగ్ కావచ్చు, లేదా అతి దూరమైన మీకు సంబంధం లేని దూరమైనటువంటి ఒక ప్రాంతాలకు బదిలీ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు ఈ నెలలో మూడవ వారంలో ముఖ్యంగా. ఇక 4వ వారం చెడ్డవారితో, నీచులతో, నీచులంటే పూర్తిగా అడగంటిన వాళ్ళు, అలాంటి చెడ్డ గుణాలు ఉన్నటువంటి వ్యక్తులతో మీరు స్నేహితం చేయడం అనేది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా తగు జాగ్రత్త అవసరం. మీ బుద్ధి మందగిస్తుంది. ఏ పని చేయడానికి కూడా సరి అయిన ఆలోచన రాదు. పరి విధాల 10 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏది కూడా ఆలోచనలో కూడా రూపకల్పన చేసుకోకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. బుద్ధి మందగించిపోతుంది. దాని విధాల కొంత నష్టం రావడానికి ఆస్కారం ఉంది. కొంత అనుకోని ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు అని ఆలోచిస్తారు. ఏదో ఒక ఇల్లు కొందామని, భూమి కొందామని చెప్పి దాని గురించి ఆలోచన చేసి డబ్బు అక్కడ పెడతారు. దానివల్ల అది ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. సెకండ్ రిజిస్టర్ కావడము, లేకుంటే అది గవర్నమెంట్లో రావడము, వాడు అమ్మడము, మనం తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ మనకు ఇబ్బందులు ఏర్పడి డబ్బు నష్టపోవడం అనేటువంటి జరుగుతుంది. ఏ వస్తువు తీసుకున్నా స్థిరాస్తుల విషయంలో మీరు ఏ వస్తువు తీసుకున్నప్పటికైనా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. దానివల్ల ఇబ్బందుల పాలు కావడం జరుగుతుంది. కాబట్టి వినండి. ప్రతి కార్యక్రమం కూడా సమరసంగా నెరవేరకపోవడము, అడుగడుక్కు ఆపదలు రావడము, చేయని తప్పులకు శిక్ష అనుభవించడము, డబ్బు నష్టపోవడము, మానసికమైన బాధలు పడము, ఆ తప్పులన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న భార్యాబిడ్డల మీద రుద్ది వాళ్ళ చేత గొడవలు పడడము, ఇంట్లో మనశ్శాంతి లేక, బయట మనశ్శాంతి లేక, అనుకున్న కార్యక్రమాలు నెరవేరక మీరు బాధపడుతుంటారు. వృశ్చిక రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్త అవసరం. ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వారు గురు చరిత్ర పారాయణం చేయండి, లేదా దత్త స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి మనకు. ఆ దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పారాయణం చేయండి. మీకు వీలు చూసుకొని గానగాపురం వెళ్ళి ఒక 3 నిద్రలు అక్కడ చేసి రండి. 3 రోజులు ఉండి ఆ స్వామిని వేడుకుంటూ ఒక 3 రోజులు ఆ గానగాపురంలో ఉండి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిరండి. కొంతవరకు మీకు మంచి సమయం ఆసన్నమవుతుంది. ఇది శుభం.